మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా కలిసి ఈరోజు నారాయణపురంలో గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి పండుగ నిన్న అయిపోయింది అనుకుంటున్నాం కనుమని, కానీ శనివారం ఆదివారం కూడా ఇక్కడ నారాయణపురం గ్రామంలో పండుగ అయిపోయినట్లేదు. ఇంకా పండుగ వాతం ఇంకా అట్లా కొనసాగుతుంది. అందులో భాగంగా ఇక్కడ కబడ్డీ పోటీలు ఏదైతే ఉంటాయో దాదాపు 25 నుంచి 30 టీముల దాకా ఇక్కడ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయండి. నారాయణపురం గ్రామంలో జనసేన పార్టీకి అతి క్రియాశీలంగా పనిచేస్తున్న లాల్స్వామి గారు అయితేనేమో కానీ, రమణ గారు అయితేనేమో కానీ వాళ్ళ ఆధ్వర్యంలో మా సిటీ ప్రెసిడెంట్ పొదులు బాబురావు గారి ఒక సలహా సూచనల మేరకు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కానీ, పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. అందులో భాగంగా కూడా యూత్ అందరికీ ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సాటర్డే సండే వచ్చింది, అందరూ ఆ ఊర్ల నుంచి వచ్చి ఉంటారని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టినారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ గ్రామ ప్రజలందరికీ అందరికీ తెలియజేసుకుంటూ, గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో నారాయణపురం గ్రామ పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం, వాళ్ళందరూ కూడా పాల్గొనడం అనేది చాలా హర్షించబోదాం. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 25 జట్లు దాకా వచ్చినాయన్న. 4 ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ 30,000, సెకండ్ 20, మళ్ళీ 10, 5. జస్ట్ ఒక స్పోర్టివ్ స్పిరిట్గా అందరూ రావడం జరిగింది. సో చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది కార్యక్రమం. ఈ రోజు నుంచి రేపటి దాకా జరుగుతుంది అన్న కార్యక్రమం. రేపు ఈవినింగ్ వచ్చేసి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. దాని తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా. అంపైర్స్ విజిల్ ఫాలో కావాలి. 2 టీంలు పోటీలు ప్రారంభమైనాయి. ఒకసారి గట్టిగా చెప్పండి, కొట్టాలి అందరు గట్టిగా. ఇంకేం చేతికి నేను రైట్ పండుకోండి. ఇప్పుడు నారాయణపురము మరియు వెలుగుప్ప జట్ల మధ్య ఇనాగ్రేషన్ మ్యాచ్ అయిపోయింది. బయలుదేరదే నేను కూడా. గౌరవనీయులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి టీసీ క్రీడా ప్రేక్షకులు కూడా ఎంతో ఓపికతో మ్యాచ్ తిలకిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక మరియు కప్పు అందజేయడం జరుగుతుంది. గుడ్ డిఫెన్స్ బై నారాయణపురం. ప్రత్యర్థి ఆటగాన్ని పట్టుకుంటారు. అసలు మరొక బాడు రైడ్ అవుట్ ఇచ్చారు అంపైర్ గారు. 5,000 రూపాయలు నగదు బహుమతి ఈ టోర్నమెంట్ లో విజేతలకు ఇవ్వడం జరుగుతోంది. నారాయణపురం ప్లేయర్స్ గేమ్ ఆడతారు, ఎంకరేజ్ చేయాలమ్మా. మొదటి మ్యాచ్ ఈ రకంగా ఉందంటే ఇంకా 2, 3, 4 మ్యాచ్ కి ఏ రకంగా మ్యాచ్లు ఉంటాయో ఒకసారి గమనించాలని క్రీడా ప్రేక్షకులు ఇస్తారు.
ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈ పోటీలు రాత్రి వరకు కొనసాగుతాయి. దయచేసి అందరూ గమనించాలి. అలాగే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ టోర్నమెంట్ లో పాల్గొని ఈ కోర్టు ఖాళీ చేశారు. అంపైర్ స్కోర్ చేంజ్ చేయండి. వాళ్ళకి ఇక్కడ పాయింట్ ఇచ్చినారు. ఇక్కడ కూడా ఫోటో స్పీడ్ చూపిస్తున్నాం. పాయింట్ ఇస్తున్నారు. ఇంకా గట్టిగా చప్పట్లు కేకలు ఈలు లేదంటే వాళ్ళు ఎక్కడో చెప్పుకోబోతున్నారు. ఎల్లుగుప్ప టీములు సప్పబన్నారబ్బా. బెల్లం పిలిపించాలి వారికి. వర్ణకప్ప ఇంకా చాలా సమయస్ఫూర్తితో ఒక స్పోర్టివ్ స్పిరిట్ తో రెండు టీములు కూడా చాలా అద్భుతంగా ఆటలు ప్రదర్శిస్తున్నారు. వారి అందరికీ కూడా క్రీడాభివందనం. చాలా చక్కగా ట్యాకిల్ చేసి వారి రాజా గారు మరొక ఇది ఏం లేదు గట్టిగా చెప్పని ఉండాలమ్మా క్రీడా ప్రేక్షకులు. కబడ్డీ 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 కబడ్డీ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మరొక అన్నగారు రైడ్ చేస్తున్నారు. ఇప్పుడు రాయల మురళి కూడా రైడ్ చేస్తారు. మురళి రావాలా మీరు కూడా రైడ్ విక్టరీ సింబల్ రండి. గుల్ల 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 గుల్ల